కనిపిస్తుంది అంటున్నారు. చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా వస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకసారి డోర్ ఓపెన్ చేస్తారు. ఎలా చూడాలి ఏంటి ఈ విజయాన్ని? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంత భారీ ఎత్తున వస్తున్నారు, ఎలా చూడాలి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. మా క్యాస్ట్ ఈ స్థాయికి వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా తెలగ సంఘం నుంచి మా అందరూ కూడా వీళ్ళందరూ వచ్చిన అందరూ మా కమ్యూనిటీ వాళ్ళే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. ఓకే రైట్. సో చూసాం కదా, వీళ్ళంతా కూడా ముఖ్యంగా చూసుకుంటే క్యాస్ట్ బేస్ చేసుకుని అంతా కూడా తెలగ కమ్యూనిటీతో వీళ్ళంతా కూడా భారీ ఎత్తున మాత్రం వాళ్ళకి సంబంధించిన నాయకులు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి అందరూ కూడా వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. చూస్తూ ఉంటే సుమారుగా కిలోమీటర్ల మేర అయితే మాత్రం బారు తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, ఒక 2-వీలర్ బైక్ పైన కూడా వచ్చి తన అభిమానాన్ని చాటుకుంటున్న వ్యక్తి కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? వచ్చామండి. అవునండి, చాలా చాలా బాగా ఆడారు గేము. హైదరాబాద్ నుంచి చాలా, మన శ్రీకాకుళం జిల్లా నుంచి చాలా నుంచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా ముందుకు వచ్చి బిగ్ బాస్ లో విన్నాయి. చాలా సంతోషంగా ఉన్నారండి. ఎలా చూడాలి ఇంత ఘన విజయాన్ని? చాలా చాలా ఘన విజయంగా చూడాలండి. చాలా ఉత్తరాంధ్రకి బాగా పవన్ కళ్యాణ్ వ్యక్తి బాగా పోగిపోండారండి. సో చూసాం కదా, ఒకవేళ శ్రీకాకుళం నుంచి వచ్చామంటున్నారు, మరికొందరు విజయనగరం నుంచి వచ్చారు, మరికొంతమంది విశాఖపట్నం నుంచి వచ్చారు. అలాగే మరి మహిళలు కూడా ఈ అభిమానానికి చెప్పాలి. మహిళలు కూడా ఎక్కడి నుంచో ఆల్రెడీ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి చూస్తామంటే ఎలా చూడాలి? ముంజే నుంచి వచ్చాం. ఎలా అనిపిస్తుంది? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చూడడానికి, అందుకే వస్తున్నాం. పక్కూరు కదా, మాకు కూడా గర్వంగా ఉంది, అందుకే చూడడానికి వస్తున్నాం. ఓకే, చూసాం కదా, పక్క ఊరి నుంచి కూడా చాలా దూరాల నుంచి కూడా ఈ యొక్క ప్రాంతానికి అయితే చేరుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, సుమారుగా 15 నిమిషాలు అయిపోయినా సరే ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. చూస్తూ ఉంటే సుమారుగా ఆ గ్రామంలోకి ఆల్రెడీ చేరుకున్నారు. ఆల్రెడీ ఇప్పటికే కళ్యాణ్ కూడా గ్రామానికి అయితే ఆల్రెడీ చేరుకున్నప్పటికీ కూడా ట్రాఫిక్ చూస్తూ ఉంటే పూర్తిగా బారులు తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. భారీ ఎత్తున కూడా ఇదంతా కూడా అదే విధంగా ఈరోజు చూస్తూ ఉంటే ప్రజలంతా కూడా ఇక్కడికి గుమిగుండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది అండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఊరే. ఓకే, సో మాకు ఆనందంగా ఉంది. సిరీస్ లో ఈయన పరాలు కళ్యాణ్ గెలవడం ఆనందంగా ఉంది. ఓకే, సో ఇదంతా ఊరంతా ఒక ఉత్సాహంతో పార్టిసిపేట్ చేశారు. ఇంత బాగా జరుగుతుంది ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఇంత భారీ ఎత్తున చూస్తూ ఉంటే ఒక మీ గ్రామానికి ఒక పేటకే పీటను తీసుకొచ్చారంటూ కూడా మరికొందరు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంతే ఎలా చూడాలి? మాకు చాలా ఆనందంగా ఉందండి. మా ఊరికి ట్రోఫీ రావడం ఇంకా ఆనందంగా ఉంది. అలాగే మా ఊరి ప్రజలు అందరూ చాలా ఉందండి దీనివల్ల. ఓకే, మీరు చెప్పండి. మేము తప్పకుండా ఊహించామండి అని చెప్పి. మా కళ్యాణ్ మీద మాకు చాలా నమ్మకం ఉండేది. ముందు నుంచి కళ్యాణ్ మీద బాగా నమ్మకంతో ఉన్నాం. కానీ ఆఖరి పరిస్థితుల్లో వీళ్ళిద్దరిలోకి ఎవరికి వస్తుందా అని చెప్పి చాలా మంది అనుకున్నారు. తనూజాకి ఇస్తారని. కానీ ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, 2 రాష్ట్రాలు కూడా ముందే నిర్ణయం చేశాయి. 100% నిర్ణయం చేశాయి. అతని యొక్క కామ్ విధానానికి కానీ, అతని యొక్క టాస్క్ విధానానికి కానీ ముందే నిర్ణయించాం. మేము తప్పకుండా గెలుపు అనేది మాదే అని మేము ఎప్పుడూ ఊహించేసాం. మాకు చాలా ఆనందంగా ఉందండి. జై జవాన్. మీరు కూడా జవానా? లేదు, నేను జవాన్ కాదండి, లోకల్ ఎంప్లాయీని. ఇదే ఊరుకు సంబంధించిన ఎంప్లాయీ. సో చూసాం కదా, గ్రామస్తులు అయితే మాత్రం ఆనందాలకి అవధులు లేవని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే జై జవాన్ అంటూ కూడా మరొక వైపు నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఒక సామాన్యుడు ఈ రోజు ఒక అగ్ని పరీక్ష ద్వారా బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యి ఈ రోజు ఘన విజయం సాధించడంతో ఆ గ్రామాలకైతే పూర్తిగా అందరిలో కూడా ఒక ఆనంద ఉత్సవాల్లో అయితే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా